ఐశ్వర్యము అంటే కరెన్సీ నోట్లు ఒకటే కాదు. ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు, అది ఐశ్వర్యం అవదు. ఐశ్వర్యము అంటే జ్ఞానం. జ్ఞానంతో భగవంతుణ్ణి ప్రార్థన చేయటం. సంపన్నారాయణో హరిహి, సంపద కావాలనుకున్నవాడు నారాయణుణ్ణి స్మరించటం, అమ్మని స్మరించటం. తద్వారా ధనమగ్ని, ఒక్కోసారి చల్లబడిపోయే శరీరానికి ఆ వేడే ఐశ్వర్యం. ఊపిరి ఆడని వాడికి ఆ ఆక్సిజన్ లెవెల్స్ బాగా వెళుతూ ఉంటే అదే ఐశ్వర్యం. అలాగే ఒక్కొక్కడికి బాగా మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి రమణుడు లాంటి వారికి ఆ మోక్షలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి. నాయకులకి జయలక్ష్మిగా అమ్మ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా భగవదారాధన, భగవంతుణ్ణి స్మరించటం చాలా అవసరం.